వెల్కమ్ టు స్వతంత్ర. నేను విజయ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఈవీఎం విధ్వంసం కేసులో ఎమ్మెల్యే పిన్నెల్లి అరెస్ట్. ఏపీ పోలీసుల అదుపులో పిన్నెల్లి బ్రదర్స్. దొడ్డువడ్లు కొనేందుకు కేంద్రం సిద్ధం. కాంగ్రెస్ ప్రభుత్వానికి వచ్చిన నష్టమేంటన్న కిషన్ రెడ్డి. టీఎస్ఆర్టీసీ పేరు టీజీఎస్ఆర్టీసీగా మార్పు. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం. ఏసీపీ ఉమామహేశ్వరరావుకు రిమాండ్. 14 రోజులు రిమాండ్ విధించిన ఏసీబీ కోర్టు. ఇండియా కూటమి క్యాన్సర్ కంటే ప్రమాదకరం. విపక్షాలపై ప్రధాని మోదీ ఘాటు వ్యాఖ్యలు. లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు. సెన్సెక్స్ 267, నిఫ్టీ 68 పాయింట్ల లాభం. ఈవీఎంను ధ్వంసం చేసి హింసాత్మక ఘటనలకు పాల్పడిన కేసులో మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఎట్టకేలకు పోలీసులు అరెస్టు చేశారు. ఏపీ పోలీసులు, తెలంగాణ స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ముమ్మరంగా గాలించి సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ సమీపంలోని ఓ కంపెనీ గెస్ట్ హౌస్లో అదుపులోకి తీసుకున్నారు. ఇస్నాపూర్ లొకేషన్ గురించి మాచర్ల పోలీసులు, పటాన్ చెరువు పోలీసుల సహకారం తీసుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. పోలింగ్ రోజు మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని రెంటచింతల మండలం పాల్వాయి గేటులో ఈవీఎంను ధ్వంసం చేసిన ఎమ్మెల్యేపై పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఐపీసీ, ప్రాతినిధ్యం చట్టం, పీడీపీపీ చట్టాల పరిధిలో 10 సెక్షన్లతో పిన్నెల్లిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్ 143, 147, 448, 427, 353, 452, 120B, ఆర్పీ చట్టం 131, 135 సెక్షన్లతో కేసులు నమోదు చేశారు. ఈ నెల 20నే పిన్నెల్లిపై కేసులు నమోదు చేశారు. ఈవీఎంను ధ్వంసం చేసి హింసాత్మక ఘటనలకు పాల్పడిన కేసులో మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వీరాస్వామి అందిస్తారు. వీరాస్వామి, ఈవీఎం ధ్వంసం చేసి హింసాత్మక ఘటనలకు పాల్పడిన కేసులో వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఎట్టకేలకు అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. పూర్తి సమాచారం ఏంటి? విజయ్, ప్రధానంగా చూసుకున్నట్టే మాత్రం
మాచర్ల నియోజకవర్గంలో సంబంధించి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పాల్వాయి బౌలింగ్ బూత్ లోకి వెళ్ళేసేసి ఈవీఎం ధ్వంసం చేశారు. ధ్వంసం చేసిన ఘటన మాత్రం వెలుగులోకి వచ్చింది. దీని మీద కూడా ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భంలో మాత్రం దీని మీద ఎందుకు సీరియస్ పోలీస్ యంత్రాంగం మాత్రం దృష్టి సారించలేకపోయింది, ఎందుకు దీని మీద విఫలమైంది అని చెప్పేసి ఈసీ మాత్రం ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో మాత్రం పోలీసు ఉన్నతాధికారులు ఇప్పటికే మాత్రం గురజాల డిఎస్పీ ఆధ్వర్యంలో 3 బృందాలుగా తెలంగాణకు వెళ్ళింది. తెలంగాణ వెళ్ళిన తర్వాత హైదరాబాద్ లో ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి అరెస్టుకు రంగం సిద్ధం చేశారు. ఈ నేపథ్యంలో కూడా అక్కడి నుంచి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అక్కడి నుంచి వెళ్లిపోయినట్టు తెలుస్తోంది. సంగారెడ్డి జిల్లా ఇస్రాపూర్ లో కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అక్కడ ఉన్నట్టు పోలీసులు మాత్రం గుర్తించారు. అక్కడ ఉన్న తెలంగాణ పోలీసులతో మాత్రం సమాచారం ఇచ్చిన నేపథ్యంలో మాత్రం టవర్ లొకేషన్ ద్వారా సంగారెడ్డిలో ఉన్నట్టు గుర్తించేసి ఒక కంపెనీలో మాత్రం వాళ్ళ గెస్ట్ హౌస్ లో ఉన్నట్లు గుర్తించేసి వెంటనే మాత్రం అక్కడ అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేశారు. ఈ నేపథ్యంలో కూడా చూసుకున్నట్టు మాత్రం అక్కడ మనకున్న సమాచారం మేరకు పిన్నెల్లి సోదరులు ఇద్దరిని మాత్రం అదుపులో తీసుకున్నట్లు తెలుస్తుంది. కానీ ఇంతవాటికి తెలంగాణ పోలీసులు కానీ ఇటువైపు చూసుకున్నట్టు మాత్రం మాచర్ల పోలీసులు కూడా ఇంతవాటికి మాత్రం దీని మీద ఎలాంటి క్లారిటీ కూడా ఇవ్వలేదు. మనకున్న సమాచారం మేరకు ఇద్దరిని అదుపులో తీసుకొని వాళ్ళ విచారణలో తీసుకొచ్చే దానికి సంబంధించి కూడా దర్యాప్తు కొనసాగుతుందని చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఈ రోజు సాయంత్రంలోగా మాత్రం ఏదైతే ఉందో నల్సరావుపేట కోర్టుకు తీసుకొస్తారని మనకు సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలో కూడా చూసుకున్నట్టు మాత్రం గతంలో 20వ తారీఖు మాత్రం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అతని సోదరుడి మీద కూడా కేసు నమోదు చేసినట్టు తెలుస్తుంది. కానీ ఎఫ్ఐఆర్ సెక్షన్ లో చూసుకున్నట్టు మాత్రం పలు సెక్షన్లు కూడా ఐఆర్పీ 131, 135 కేసులు కూడా నమోదు చేశారు. దీనికి సంబంధించి కూడా ఎందుకు ఈ చిన్నపాటి సెక్షన్లు విధించారు, దీనికి సంబంధించి కూడా సెక్షన్లు విధించాలని చెప్పేసి పోలీసు ఉన్నతాధికారులు కూడా పలు సెక్షన్లు కూడా ఏదైతే ఉందో 141, 147 తో పాటు మరికొన్ని సెక్షన్లు కూడా విధించే పరిస్థితి నెలకొంది. దీని మీద కూడా చూసుకున్నట్టు మాత్రం ఇప్పటికి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులు ఇద్దరిని అదుపులో తీసుకున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా తెలంగాణ పోలీసులు మాత్రం ఎలాంటి వాటికి క్లారిటీ కూడా ఇవ్వని పరిస్థితి నెలకొంది. ఇప్పటికి మాత్రం చూస్తున్నట్టు మాత్రం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులు అదుపులో తీసుకొని విచారణ చేసిన తర్వాత అనంతరం కోర్టుకు తీసుకొచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. సాయంత్రం ఏదైతే ఉందో రాత్రిపూటకి కోర్టు మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. దానికి సంబంధించి కూడా ఏదైతే ఉందో ఇప్పటికి మన సమాచారం ఉన్న మేరకు మాత్రం పోలీసులు ఇద్దరిని అదుపులో తీసుకొని గెస్ట్ హౌస్ లో మాత్రం పలు ఏదైతే ఉందో అక్కడి నుంచి తరలించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి కూడా ఏదైతే ఉందో మాత్రం పోలీసులు మనకున్న సమాచారం మేరకు పోలీసులు మాత్రం ఇంతవాటికి నోరు మీద ఇంతవాటికి ఛార్జీ కూడా ఇవ్వని పరిస్థితి నెలకొంది. అక్కడి నుంచి రోడ్డు మార్గాన్ని తీసుకొచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అని చెప్పేసి తెలుస్తోంది. దీనికి సంబంధించి కూడా కొంతమంది కాంగ్రెస్ నేతలు కూడా ఇప్పటికి మాత్రం ప్రమేయం మాత్రం ఏదైతే ఉందో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అదుపులో తీసుకున్న సందర్భంలో కొంతమంది ప్రమేయం కూడా ఉన్నట్లు ఉన్నది. వాళ్ళు ఎక్కడైతే ఉందో అక్కడి నుంచి కేరళ కూడా అదే విధంగా చూసుకున్నట్టు మాత్రం కర్ణాటక పంపించాలని చెప్పేసి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కొంతమంది కాంగ్రెస్ నేతల అస్తంగా ఉన్నట్లు సమాచారం అందుతుంది. కాంగ్రెస్ నేతలు కూడా వీరిద్దరిని తప్పించే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికి ఉన్న మనకున్న పరిస్థితుల సమాచారం మేరకు ఇప్పుడున్న తాజా పరిస్థితుల మేరకు పోలీసులు అదుపులో తీసుకొని వాళ్ళు ఎక్కడి నుంచి రోడ్డు మార్గాన్ని తీసుకొచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయని చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంది. కాంగ్రెస్ నేతలు ఇప్పటికి మాత్రం హస్తంతో ఏదైతే ఉందో వాళ్ళకి మాత్రం ప్రమేయంతో వాళ్ళు అక్కడి నుంచి తప్పించే ప్రయత్నాలు కూడా కొనసాగుతున్నాయి అనేది తెలుస్తోంది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే సంగారెడ్డి ఎస్పీ మాత్రం ఇటువంటి దీని మీద కూడా క్లారిటీ ఇవ్వని పరిస్థితి నెలకొంది తెలుస్తోంది. విజయ్ వీరాస్వామి, ముఖ్యంగా పోలింగ్ జరిగి దాదాపు వారం రోజుల తర్వాతే ఈ సంఘటన బయటకు వచ్చింది. మరి ఆ పోలింగ్ స్టేషన్ లో ఉన్న అధికారులను కూడా ప్రశ్నించే అవకాశం ఉందా? వారిని అదుపులో తీసుకునే ఛాన్స్ ఉందా? ఇప్పుడే చూసుకుంటే మాత్రం ఏదో పోలింగ్ బూత్ లో ఉన్న ఏదైతే ఉందో ఆర్ఓ విఆర్ఓ వారిద్దరిని కూడా సస్పెండ్ చేసిన పరిస్థితి నెలకొంది. దానికి సంబంధించి కూడా ఏదైతే ఉందో ఈ ఘటనకి సంబంధించి సిట్ దర్యాప్తులో మాత్రం ఈ విషయాలన్నీ వెలుగులోకి వచ్చిన పరిస్థితి నెలకొంది. సిట్ దర్యాప్తు చేసింది, 2 రోజుల పాటు దర్యాప్తు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా దర్యాప్తు చేసిన తర్వాత దానిలో సంబంధించి కొన్ని వీడియోలు, కొన్ని సీసీ ఫుటేజ్ తీసిన తర్వాత వెబ్ కెమెరాలో కొన్ని వీడియోలు తీసేసిన తర్వాత పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి మాత్రం ఉచ్చు బిగించింది అని చెప్పుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. సిట్టు దర్యాప్తులో చూసుకుంటే మాత్రం మరికొన్ని విషయాలు కూడా వెలుగులోకి వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఎవరైతే మాత్రం ధ్వంసం చేశారో దానికి సంబంధించి కొంతమందిని కూడా వెలుగులోకి వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మరికొంతమంది నేతలను కూడా అదుపులో తీసుకునే అవకాశం కూడా ఉందని చెప్పి తెలుస్తోంది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే అధికారులు సస్పెండ్ చేశారు. మరి కొంతమంది పోలీసు ఉన్నతాధికారులు కూడా డాటాను కూడా తీసుకున్నట్లు తెలుస్తుంది. మరికొంతమంది పోలీసు అధికారులు కూడా ఉచ్చు బిగించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. దీని మీద కూడా పోలీసు అధికారులు కూడా సస్పెండ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. వారి మీద కూడా పోలీసులు కూడా కొన్ని సెక్షన్లు కూడా నమోదు చేయాలని ఇప్పటికే రంగం సిద్ధం చేశారు. సిట్ అధికారులు మాత్రం దీని మీద కూడా పూర్తిగా దర్యాప్తు లోతుగా విచారణ చేసే అవకాశాలు కూడా కనిపిస్తుంది. విజయ్, రైట్, థ్యాంక్ యూ వీరాస్వామి.
ఆదాయానికి మించి ఆస్తుల కేసులో అరెస్ట్ అయిన సిసిఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావుకు రిమాండ్ విధించింది ఏసీబీ కోర్టు. జూన్ 5 వరకు రిమాండ్ విధించింది. ఉమామహేశ్వరరావును చెంచల్గూడ జైలుకు తరలించనున్నారు అధికారులు. ఉమామహేశ్వరరావు నుంచి 3 కోట్లకు పైగా విలువైన ఆస్తులు స్వాధీనం చేసుకున్నారు. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో అరెస్ట్ అయిన సిసిఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావుకు రిమాండ్ విధించింది ఏసీబీ కోర్టు. జూన్ 5 వరకు రిమాండ్ విధించింది. ఉమామహేశ్వరరావును చెంచల్గూడ జైలుకు తరలించనున్నారు అధికారులు. ఉమామహేశ్వరరావు నుంచి 3 కోట్లకు పైగా విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు. అన్ని కన్సల్టేట్ చేసుకుని ఇక్కడ కూడా మెయిన్ హౌస్ ఇది కాబట్టి ఇక్కడ కన్సల్టేట్ చేసుకుని వస్తాను నేను జస్ట్ 15 ఓకే మాట్లాడే విషయం రావడంతో అదే చెప్తాను నేను సార్ అన్ని కన్సల్టేట్ చేసుకుని ఇక్కడ కూడా మెయిన్ హౌస్ ఇది కాబట్టి ఇక్కడ కన్సల్టేట్ చేసుకుని వస్తాను నేను జస్ట్ 15 ఓకే మాట్లాడే విషయం రావడంతో అదే చెప్తాను నేను సార్ అన్ని కన్సల్టేట్ చేసుకుని ఇక్కడ కూడా మెయిన్ హౌస్ ఇది కాబట్టి ఇక్కడ కన్సల్టేట్ చేసుకుని వస్తాను నేను జస్ట్ ఆదాయానికి మించి ఆస్తుల కేసులో అరెస్ట్ అయిన సిసిఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావుకు రిమాండ్ విధించింది ఏసీబీ కోర్టు. జూన్ 5 వరకు రిమాండ్ విధించింది. ఉమామహేశ్వరరావును చెంచల్గూడ జైలుకు తరలించనున్నారు అధికారులు. ఉమామహేశ్వరరావు నుంచి 3 కోట్లకు పైగా విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉషా లైవ్లో అందిస్తారు. ఉషా, సిసిఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావుకు ఏసీబీ కోర్టు రిమాండ్ విధించినట్టు తెలుస్తుంది. పూర్తి సమాచారం ఏంటి? విజయ్, ఆదాయానికి మించి ఆస్తుల కేసులో ఇప్పటికే సిసిఎస్ ఏసీపీ అయినటువంటి ఉమామహేశ్వరరావును ఏదైతే ఏసీబీ కార్యాలయం నుంచి వైద్య పరీక్షల అనంతరం నాంపల్లి ఏసీబీ కోర్టుకైతే తరలించారు అధికారులు. ప్రస్తుతం చూసుకున్నట్టయితే 14 రోజుల రిమాండ్ అయితే విధించారు మెజిస్ట్రేట్. ప్రస్తుతం ఈ కేసుకి సంబంధించి 14 రోజుల రిమాండ్లో భాగంగా జూన్ 5 వరకు కూడా ఇది ఉండే అవకాశం ఉంటుంది. చెంచల్గూడ జైలుకి కాసేపట్లో తరలించే అవకాశం ఉంటుంది. మరోవైపు చూసుకున్నట్టయితే ఆదాయానికి మించి ఆస్తుల కేసులకు మరో ట్విస్ట్ కూడా ఉంది. ల్యాప్టాప్ లో అనేక మంది ఉన్నతాధికారుల పేర్లు కూడా ఇతను ల్యాప్టాప్ లో నిక్షిప్తమైన విషయాన్ని కూడా ఏసీబీ అధికారులు అయితే గుర్తించడం జరిగింది. మొత్తం మీద దాదాపు 30 ఏదైతే బహిరంగ మార్కెట్ లో ఇతని వద్ద నుంచి సీజ్ చేసినటువంటి నగదు ఆభరణాల రూపంలో సీజ్ చేసినటువంటి లెక్కలు ఏవైతే ఉన్నాయో అవి ఓపెన్ మార్కెట్ లో దాదాపు 10 రెట్లు ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. మొత్తం ఈ వ్యవహారాలన్నీ కూడా తన స్నేహితులు, మామ, అలాగే ఇతరులతో కలిసి వ్యాపార కలాపాలు కూడా చేశారన్న అభియోగాలు కూడా ఇతని మీద ఉన్నాయి. మొత్తం ఈ కేసులో ఏదైతే అవినీతికి సంబంధించి ఇప్పటికే అవినీతి శాఖ అధికారులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయడానికైతే రంగం సిద్ధం చేసుకున్నారు. మొత్తం ఈ వ్యవహారంలో ఏసీబీ అధికారులకి దొరికినటువంటి ఎవిడెన్స్ ఏదైతే ఉందో అవన్నీ కూడా రిమాండ్ రూపంలో నాంపల్లి కోర్టులో అయితే ప్రొడ్యూస్ చేయడం జరిగింది. మెజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్ విధిస్తూ చెంచల్గూడ జైలుకి మరి కాసేపట్లో చెంచల్గూడ జైలుకి అయితే ఎవరైతే ఉమామహేశ్వరరావు ఉన్నారో అతన్ని తరలించే అవకాశం ఉంటుంది. ఇతనికి సహకరించినటువంటి వ్యక్తులు ఎవరు? ఇతనికి క్రింది స్థాయి ఉద్యోగుల దగ్గర నుంచి ఏదైతే సిసిఎస్ లోనే కాదు గతంలో ఉన్నటువంటి ఇతను చేసినటువంటి డిపార్ట్మెంట్లో వ్యక్తులు కావచ్చు, ప్రతి ఒక్కరితోనూ ఇతనికి ఆర్థిక లావాదేవీలు కావచ్చు, వ్యాపార కలాపాలు ఏదైతే రియల్ ఎస్టేట్ రంగం కావచ్చు, ప్రతి ఒక్క దానిలో కూడా ఇతను దందాలు చేశారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. కోట్లలో ఇతను కూడబెట్టారు, ముడుపులకు భారీ స్థాయిలో లభించాయి ఇతనికన్నా ఆరోపణలు కూడా ఉన్నాయి. మొత్తం మీద సాహితీ ఇన్ఫ్రా బాధితులు ఎవరైతే ఉన్నారో బాధితుల తరపున కూడా కాసేపటి క్రితమే అడ్వకేట్ కృష్ణకాంత్ కూడా బాధితుల తరపు నుంచి
సంబంధించి తను కూడా వెల్లడించడం జరిగింది. మొత్తం బాధితుల్ని నీరుగార్చేలాగా కేవలం నేరస్తులకు అండదండగా ఉన్నారు ఈ ఉమామహేశ్వరరావు. కేవలం అధికార దుర్వినియోగంతో మొత్తం కూడా ఈ కోట్లు కొల్లగొట్టారు అన్న ఆరోపణలు కూడా ఇతని మీద భారీగా వినిపిస్తున్నాయి. విజయ్, ఉషా, అలాగే ఉమామహేశ్వరరావుపై గతంలోనూ అనేక ఫిర్యాదులు కూడా అందినట్టు తెలుస్తుంది. అతనిపై ఇప్పటికే 3 సార్లు కూడా సస్పెన్షన్ అయినట్లుగా కూడా తెలుస్తుంది. మరి పాత కేసులపై కూడా విచారణ జరిగే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా విజయ్, ఈ మొత్తం ఎస్పీ స్థాయిలో ఉన్నప్పుడు, ఇన్స్పెక్టర్ స్థాయిలో ఉన్నప్పుడు ఇతను 2 సార్లు కూడా సస్పెండ్ అవ్వడం జరిగింది. సిపి కూడా ఇతన్ని సస్పెండ్ చేయడం జరిగింది. మొత్తం ఇన్నిసార్లు సస్పెండ్ అయిన వ్యక్తికి గత ప్రభుత్వ హయాంలో ఇతనికి ఏసీపీ క్యాడర్ ఎలా వచ్చింది అన్న కోణంలో కూడా పలు కోణాల్లో అయితే ఇతన్ని మళ్ళీ కస్టడీకి తీసుకున్నట్టయితే పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయడానికైతే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏసీబీ అధికారులు ఏదైతే రిమాండ్కి తరలించారు కాబట్టి ఇవాళ రేపు కానీ ఎల్లుండి కానీ ఏసీబీ అధికారులు కస్టడీ కోరే అవకాశం ఉంటుంది. కస్టడీకి సంబంధించి కూడా రేపు నాంపల్లి ఏసీబీ కోర్టులో అయితే పిటిషన్ దాఖలు చేసుకునే అవకాశం ఉంది. కస్టడీకి సంబంధించి కూడా వారం కానీ 10 రోజులు కానీ ఇతని కస్టడీకి తీసుకున్నట్టయితే పూర్తి స్థాయిలో ఇతనికి సంబంధించినటువంటి కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయి, అలాగే ఆ విల్లాకి సంబంధించి ఏదైతే షామీర్పేటలో ఉన్నటువంటి విలాసవంతమైన విల్లాకి సంబంధించి కావచ్చు, గట్కేసర్లో ఉన్నటువంటి 5 ఫ్లాట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కావచ్చు, 17 బినామీ ఆస్తులు ఏవైతే ఉన్నాయో ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఏదైతే విశాఖపట్నంలోని చోడవరంలో కావచ్చు, అలాగే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చోట్ల కావచ్చు, ప్రతి ఒక్క చోట తన స్వగ్రామం నుంచి ప్రతి ఒక్క చోట కూడా ఆస్తుల తాలూకు దస్తావేజులు మొత్తం కూడా ఇప్పటికే సేకరించారు అధికారులు. పూర్తి స్థాయిలో ఇతన్ని కస్టడీకి తీసుకున్నట్టయితే ఈ ఆస్తులకు సంబంధించి పూర్తి స్థాయిలో ఇన్ఫర్మేషన్ వచ్చే అవకాశం ఉంటుందనేసి ఏసీబీ అధికారులు కూడా భావిస్తున్నారు. ఈ కేసుకి సంబంధించి డీజీ సివి ఆనంద్ కూడా సీరియస్ గా తీసుకున్నారు. బాధితులు ఇప్పటికే సీఎంఓ ఆఫీస్కి వెళ్ళి పలువురు బాధితులు కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి సీఎంఓ ఆఫీస్ లో వచ్చినటువంటి ఫిర్యాదులు ఏవైతే ఉన్నాయో వాటిని బేస్ చేసుకునే ఇప్పుడు ఈ కేసుని సీరియస్ గా తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఉమామహేశ్వరరావుతో పాటు ఇంకా ఎంతమంది అధికారులు ఇతనికి సహకరించారు, ఇతనికి సహకరించినటువంటి వ్యక్తుల చుట్టూ కూడా ఉచ్చు బిగించే అవకాశం ఉంటుంది. ఈ ల్యాప్టాప్ లో నిక్షిప్తమైనటువంటి పలువురు ఉన్నతాధికారులు ఎవరెవరు, పోలీస్ శాఖ, ఏసీపీ, సిసిఎస్ కి సంబంధించినటువంటి వ్యక్తుల, లేకపోతే ఇతర శాఖలకు సంబంధించినటువంటి వ్యక్తుల అన్న కోణంలో కూడా పూర్తి స్థాయిలో అయితే దర్యాప్తు చేయడానికైతే రేపు కానీ ఎల్లుండి కానీ కస్టడీ పిటిషన్ వేసుకునే అవకాశం ఉంది ఏసీబీ అధికారులు. కస్టడీకి వచ్చిన అనంతరం ఇతన్ని పూర్తి స్థాయిలో విచారిస్తే గానీ తగిన ఇన్ఫర్మేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ ఆస్తులకు సంబంధించి కూడా ఇప్పటికీ కూడా 2 లాకర్లు ఓపెన్ చేయాల్సి ఉంది. ఈ లాకర్లకి సంబంధించి కూడా కొంత సమయం పట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ లాకర్లకి సంబంధించి కూడా అతని దగ్గర నుంచి చాలా ఇన్ఫర్మేషన్ కూడా రాబట్టాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఏసీబీ అధికారులకు పూర్తి స్థాయిలో అయితే కస్టడీ కోరే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. విజయ్, ఉషా, అలాగే ఉమామహేశ్వరరావు తోటి సిబ్బందిని సైతం తిట్లతో ఆహ్వానం చేసిన సందర్భాలు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. తన దగ్గరికి వచ్చిన ప్రతి కేసులోనూ ఉమామహేశ్వరరావు అవినీతికి పాల్పడినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా కొత్తగా బాధితులు ఎవరైనా వస్తున్నారా, కొత్త కేసులైనా నమోదయ్యాయా? ఇప్పటికే ఏసీబీ ఏదైతే సిసిఎస్ ఏసీపీ అయినటువంటి ఉమామహేశ్వరరావు ఇంటి దగ్గర సోదాల్లో భాగంగా అనేక మంది బాధితులు, సాహితీకి సంబంధించి కావచ్చు, ఇతని వల్ల సఫర్ అయినటువంటి చాలా మంది బాధితులు, ల్యాండ్ ఇష్యూస్లో ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, ప్రతి ఒక్కరూ కూడా తమ గోడునైతే ఉన్నతాధికారుల దగ్గర వెల్లడించుకోవడం జరిగింది. కానీ దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయడానికైతే ఇతన్ని కస్టడీ కోరాల్సింది. కాబట్టి కస్టడీ కోరిన సమయంలో ఏసీబీ అధికారులు ఎదుట వీళ్ళు వచ్చి ఆ బాధితులు ఎవరైతే ఉన్నారో బాధితుల ఫిర్యాదులను కూడా ఏసీబీ కార్యాలయంలో స్వీకరించే అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఏసీబీ డీజీ అయినటువంటి సివి ఆనంద్ కూడా ఒక టోల్ ఫ్రీ నెంబర్ను కూడా రివీల్ చేశారు. బాధితులు ఎవరైనా సరే డైరెక్ట్గా ఎవరైనా ఏదైతే అవినీతికి పాల్పడే అధికారులు ఎవరైనా సరే వెంటనే లంచం ఇచ్చే రూపంలో అయితే ఈ టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేయాల్సి ఉంది. కూడా ఇప్పటికే ఒక నెంబర్ని కూడా 4 డిజిట్ నెంబర్ని కూడా రివీల్ చేశారు. మొత్తం మీద అధికార దుర్వినియోగానికి భారీ ఎత్తున పాల్పడ్డారు ఇతను. అలాగే ఇంకొకటి ఎవరైతే ఇతని క్రింది స్థాయి వ్యక్తులు కావచ్చు ప్రతి ఒక్కరిని కూడా దుర్భాషలు ఆడటము, అసభ్యకర పదజాలంతో మాట్లాడటము, అనేక ఆరోపణలు ఉన్నాయి. పోలీసు శాఖలోనే ఇతను చాలా మచ్చ తెచ్చిన ఆఫీసర్గా కూడా ఇతని మీద అభియోగాలు ఉన్నాయి. కేవలం ఒక సామాజిక వర్గ నేత పోలీస్ ఆఫీసర్గా ఇతను ఉన్న నేపథ్యంలో గత ప్రభుత్వ హయాంలో ఆ సామాజిక వర్గమే ఉంది. కాబట్టి ఇతను ఏం చేసినా కూడా చూస్తూ వచ్చారు. నేడు ఏదైతే నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ హయాంలో ఈ కేసుకి
సంబంధించి సీరియస్గా అవినీతి శాఖలో అవినీతికి సంబంధించినటువంటి ఆఫీసర్స్ ఎవరెవరైతే ఉన్నారో వారందరికీ చుట్టూ కూడా ఉచ్చు బిగుస్తోంది. ఒక్క ఉమామహేశ్వరరావేనా ఇందులో ఇన్వాల్వ్ అయింది, ఉమామహేశ్వరరావుకి సహకరించినటువంటి వ్యక్తులు ఎవరు అన్న కోణంలో పూర్తి స్థాయిలో అయితే అతని కస్టడీ కోరే అవకాశం ఉంటుంది. ఏసీబీ అధికారులు కస్టడీ ఇచ్చిన అనంతరం ఇతని మీద పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి మరికొన్ని కూడా అరెస్టులు ఉండే అవకాశం ఉంటుంది. విజయ్, రైట్, థ్యాంక్ యూ ఉషా. భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీకి సెంట్రల్ వాటర్ పవర్ రీసెర్చ్ సెంటర్ నిపుణుల బృందం చేరుకుంది. బ్యారేజ్ 7వ బ్లాక్లో దెబ్బతిని కుంగిన పిల్లలను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారు. ఇంజనీరింగ్ అధికారులను వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. బ్యారేజీ 7వ బ్లాక్లోని కుంగిన 15 నుంచి 21వ పిల్లల గేట్ల వద్ద ఇసుక మేటలను పరిశీలిస్తున్నారు. భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీకి సెంట్రల్ వాటర్ పవర్ రీసెర్చ్ సెంటర్ నిపుణుల బృందం చేరుకుంది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుధాకర్ అందిస్తారు. సుధాకర్, కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీకి సెంట్రల్ వాటర్ పవర్ రీసెర్చ్ సెంటర్ నిపుణుల బృందం చేరుకున్నట్టుగా తెలుస్తుంది. పూర్తి సమాచారం ఏంటి? థ్యాంక్ యూ విజయ్. కొద్ది రోజులను చూస్తే ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇటు కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా వచ్చే ఒక నీటిపారుదలకు సంబంధించిన నిపుణులు, ఇంజనీర్లు, ఇంటికి సంబంధించిన మొత్తం పెద్ద ఎత్తున వచ్చి సందర్శించడం జరిగింది. మరికొద్ది రోజుల్లో వర్షాకాలం ప్రారంభమైన సందర్భాన ఈ యొక్క మేడిగడ్డ ప్రాజెక్టుకు సంబంధించి నీటి నిల్వ చేయాలా వద్దా అనే ఉద్దేశం పైన వారు ఉండి ఈ యొక్క బ్యారేజ్ ని ప్రస్తుతం ఏదైతే 7వ బ్లాక్ సంబంధించి 15 నుంచి 21 పిల్లర్ వరకు ఉన్న గేట్లను మొత్తం పరిశీలించి ఈ యొక్క గేట్లను తీసివేయాలా లేదా గేట్లను మొత్తం పైకెత్తి వచ్చే వాటర్ని వచ్చే వాటర్ని అలా బయటికి పంపించాలా అనే ఒక సందర్భంలో దీనికి బట్టి పెద్ద ఎత్తున పరిశీలన నిర్వహించడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఒక గేట్లను పూర్తి స్థాయిలో ఎత్తివేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి నిన్న ఉదయం నుంచే తాత్కాలికంగా బ్యారేజ్ సంబంధించిన తాత్కాలిక పనులను కూడా ప్రారంభించడం జరిగింది. 7వ బ్లాక్ లో ఉన్న మొత్తం 11 గేట్లు ఉండగా అందులో నుంచి 8 గేట్లను ఆల్రెడీ స్ట్రైకింగ్ చేయడంతో పాటు అవి యథావిధిగా పైకి లేవడం జరుగుతుంది. దాంతో పాటు రేపు గురువారం ఉదయం అక్కడి నుంచి ఒక్కొక్క గేట్ను మొత్తం ఎత్తివేయడం జరుగుతుంది. మరి కొన్ని గేట్లను కూడా ఎత్తివేసే అవకాశం కూడా ఉందని చెప్తున్నారు. డ్యామ్ సేఫ్టీ అధికారులు ఆదేశాల మేరకు ఇరిగేషన్ సంబంధించిన అధికారుల యొక్క పనులను చేయడం జరుగుతుంది. గేట్ కింద ఉన్న విభాగాలతో పాటు దాంట్లో ఉన్న నీరు కూడా మొత్తం ఈ యొక్క బ్యారేజ్కి సంబంధించిన నీరు కూడా యథావిధిగా బయటికి పంపించాలి. ఎందుకంటే నీరు కనుక నిల్వ ఉంటే కనుక వచ్చేది వర్షాకాలం. ఎందుకంటే గోదావరి పరివాహం ప్రాంతం పాటు గోదావరి యొక్క ప్రవాహం ఎక్కువ ఉంటుంది. అప్పుడు చాలా వరకు ప్రమాదాలు అయ్యే అవకాశం ఉంటుంది. దానికి సంబంధించి ఎలాంటి అవకాశాలు జరగకుండా ఉండాలని చెప్పేసి చూడడం జరుగుతుంది. ఇప్పుడు ఎందుకంటే ఆల్రెడీ యాసంగి పంట కూడా అయిపోయింది. నెక్స్ట్ రానున్న పంటలు కూడా వర్షాకాలంలో పంటలు నిర్వహించుకోవాల్సిన అవసరం ఉంది. దీనికి సంబంధించి కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి నిర్మాణానికి కావాల్సిన వ్యయం కూడా 10 కోట్ల అంచనా వేయడం జరిగింది. ఈ యొక్క వ్యయంతో పాటు ఈ సంవత్సరం నవంబర్ నెల తర్వాత ఈ యొక్క పనులు ప్రారంభించాలని చెప్పేసి కూడా ఇక్కడ వచ్చిన నేషనల్ అథారిటీకి సంబంధించిన అధికారులు కూడా చెప్పడం జరిగింది. దీనికి జియో ట్యూబ్స్ సంస్థకు సంబంధించిన ప్రతినిధులు కూడా భేటీ అవ్వడం జరుగుతుంది. వీరు కూడా వచ్చి దీన్ని మొత్తం పూర్తి స్థాయిలో పరిశీలించడం జరుగుతుంది. దీన్ని పరిశీలించిన తర్వాత ఈ యొక్క గోదావరి వరద నివారణపై కూడా అధ్యయనం చేయనున్నారు. తెలంగాణ నీటిపారుదల శాఖకు సంబంధించిన అధికారులు కూడా బ్రహ్మపుత్ర
టిబెట్ సంబంధించిన పర్యాటక సంబంధించిన వారు కూడా వచ్చి యొక్క దీన్ని మొత్తం పూర్తి స్థాయిలో పరిశీలించడం జరిగింది. మేడిగడ్డ బ్యారేజ్ నిల్వ చేసే నీటిని ఎత్తివేయడానికి సుమారు అక్కడ నుంచి కన్నపల్లి పంప్ హౌస్ కూడా పంపించాలనే ఒక ఆలోచనతో కూడా సుమారు 17 కిలోమీటర్ల మేర వరకు ఈ యొక్క పంప్ హౌస్ కు సంబంధించిన నిర్మాణం విషయం కూడా తెలిసిందే. దీనికి సరిగా ఇప్పటి వరకు పంప్ హౌస్ వద్ద బ్యారేజ్లకు సంబంధించిన కట్టడాలను నిర్మించి అక్కడి నుంచి నీటిని పంప్ హౌస్ మళ్లించాలని చెప్పడం జరిగింది. దీనికి పంప్ హౌస్ వద్ద ప్రాంతానికి సంబంధించిన గోదావరి నదికి 500 మీటర్ల పొడవు వరకు ప్రవాహం ఎక్కువ తీవ్రంగా ఉంటుంది. దీనికి 500 మీటర్ల వరకు కొంత మేరకు ఒక కట్టడాన్ని నిర్మించి అది కూడా 2.5 మీటర్ల మేరకు ఎత్తుతో కట్టడాన్ని నిర్మించాలని చెప్పి దీనికి సంబంధించి 10 కోట్ల వ్యయం ఉంటుందని చెప్పేసి దీనిపైన కూడా ఒక అంచనాకు రావడం జరుగుతుంది. ఇదే మొత్తం చేయడం వల్ల బ్యారేజ్ కూడా నీటి నిల్వ కూడా చేయకుండా వరద వచ్చినట్టే దిగువ ప్రాంతాలకు వదలాలని ఈ యొక్క బ్యారేజ్ సంబంధించిన ఎవరైతే అధికారులు వచ్చారో వాళ్ళు తెలియజేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి వరద ఎప్పుడైతే తగ్గుముఖం పడుతుందో వరద తగ్గుముఖం పట్టిన తర్వాతనే ఈ బ్యారేజ్ పూర్తి స్థాయిగా క్షేత్రస్థాయిలో దీనికి సంబంధించి నిర్మాణం చేపడతామని చెప్పడం జరుగుతుంది. దీంతో పాటు ఈలోగా జియో ట్యూబ్స్ టెక్నాలజీతో తాత్కాలికంగా కట్టడాన్ని నిర్మించాలని చెప్పడం జరుగుతుంది. అవసరాలకు సంబంధించి నీరు వినియోగం కూడా ఉంచుకోవాలని చెప్తున్నారు విజయ్. రైట్, థ్యాంక్ యూ సుధాకర్. సోమాజిగూడలోని కేఎఫ్సి రెస్టారెంట్ కృతంగా రెస్టారెంట్లలో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఏకకాలంలో దాడులు నిర్వహించారు. రెస్టారెంట్లలో ఎఫ్ఎస్ఎస్ఐకి సంబంధించిన సర్టిఫికెట్ డిస్ప్లే చేయకపోవడాన్ని అధికారులు గుర్తించారు. కృతంగా రెస్టారెంట్లు ఎఫ్ఎస్ఎస్ఏఐ లేబుల్స్ లేని పలు పదార్థాలను ఉపయోగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. రెస్టారెంట్లు ఎక్స్పైర్ అయిపోయిన పదార్థాలను ఉపయోగిస్తూ ఉండడం, సిబ్బంది వంట చేయడంలో సరైన సేఫ్టీ పద్ధతులను పాటించకపోవడంతో అధికారులు వాటిని సీజ్ చేశారు. సోమాజిగూడలోని కేఎఫ్సి రెస్టారెంట్ కృతంగా రెస్టారెంట్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఏకకాలంలో దాడులు నిర్వహించారు. రెస్టారెంట్లలో ఎఫ్ఎస్ఎస్ఏఐకి సంబంధించిన సర్టిఫికెట్ డిస్ప్లే చేయకపోవడాన్ని అధికారులు గుర్తించారు. కృతంగా రెస్టారెంట్లు ఎఫ్ఎస్ఎస్ఏఐ లేబుల్స్ లేని పలు పదార్థాలను ఉపయోగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. రెస్టారెంట్లు ఎక్స్పైర్ అయిపోయిన పదార్థాలను ఉపయోగిస్తూ ఉండడం, సిబ్బంది వంట చేయడంలో సరైన సేఫ్టీ పద్ధతులను పాటించకపోవడంతో అధికారులు వాటిని సీజ్ చేశారు. ఇవి వీడియో విశేషాలు. చూస్తూనే ఉండండి స్వతంత్ర.